హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెజ్ పులావ్ ఎలా చేయాలో చూపించాను. సింపుల్గా ఇలా వెజిటేబుల్స్తో చేస్తే చాలా బాగుంటుంది. టేస్ట్ స్పైసీగా కూడా చేసుకోవచ్చు. తయారీ విధానం: బాస్మతి రైస్ 2 గ్లాసులు తీసుకొని ముందుగా కడిగి పెట్టాను నేను. వెజిటేబుల్స్ అన్నీ పీసెస్గా కట్ చేసుకోవాలండి. క్యారెట్, బీన్స్, టమాటో, ఆలు, క్యాప్సికమ్, మష్రూమ్స్ కూడా వేసి ఈ వెజ్ పులావ్ చేశాను నేను. అన్నీ ముందుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒకటి చిన్న లెమన్ ముక్క, ఆనియన్స్ ఒక పెద్దది కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి 2-3, పావు కప్పు ఆయిల్ వేసి పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసి మంచి బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి ఇలా మంచి కలరు మారాక తీసి సైడ్కు పెట్టేసుకోవాలి. అదే ఆయిల్లో మిగిలినవి ఉల్లిపాయలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులు మన దగ్గర ఏ ఉన్నా అవి కొన్నిగా అన్నీ వేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటిగా కూరగాయలు వేసుకోవాలండి. ఆలు, క్యారెట్, బీన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగడానికి టైం పడుతుంది కాబట్టి ఆ 3 వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ కొంచెం కుక్ అయిన తర్వాత క్యాప్సికమ్, టమాటో, మష్రూమ్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూరగాయలన్నీ సగం వరకు కుక్ అవుతే సరిపోతుందండి. పావు స్పూన్ పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకొని మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇవి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 టీ స్పూన్ వేసి ఫ్రై చేసుకోవాలి. చిల్లీ పౌడర్ 1 టీ స్పూన్, ధనియాల పౌడర్ 1 టీ స్పూన్, బిర్యానీ మసాలా 1 టీ స్పూన్ వేసి అన్నీ చక్కగా కలిసేలా కలిపేసుకోవాలి. కూరగాయలన్నీ దగ్గరికి అవుతూ ఉన్నాయి చూడండి, కుక్ అయినాయి. అరకప్పు పెరుగు వేసుకోవాలి. లూజ్ పెరుగు అయితే మనం రైస్లోకి వాటర్ అనేది తక్కువ పడుతుంది. పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు కడిగి ఉంచుకున్న రైస్ని వేసుకొని కలపాలి. ఇప్పుడు రైస్కు సరిపడినంత వాటర్ వేసుకోవాలి. మనం ఏదైతే గ్లాస్ తీసుకున్నామో దాంతో 2.5 నుంచి 3 మధ్యలో వేసుకోవాలండి వాటరు. మనం అరకప్పు పెరుగు వేసాము, దాన్ని తగ్గించి గ్లాసుకు 1.5 గ్లాస్ వాటర్ అనండి, కొంచెం తగ్గించి వేసుకోవాలి. పొడి పొడిగా అవుతుంది రైస్ అలాగే. ఇప్పుడు చెక్ చేసి సాల్ట్ వేసుకోవాలి. నిమ్మరసం కూడా పిండేసి కుక్ చేసుకోవాలండి. ఒకసారి మొత్తం కలిసేలా కలిపి మూత పెట్టి ఉడికించేసేయాలి.
మధ్యలో చెక్ చేసుకోవచ్చు, మనకు రైస్ ఉడికిందా లేదా తెలిసిపోతుంది. చూడండి, రైస్ చక్కగా కుక్ అయింది, పొడి పొడిగా కూడా చాలా బాగా వస్తుందండి. కుక్ అయిన దాంట్లో పైన ఆనియన్స్ కొన్ని తీసి పక్కన పెట్టాను నేను, బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర వేసి ఇది 10 నిమిషాలు ఇలాగే వదిలేసేయాలండి స్టవ్ ఆఫ్ చేసి. 10 నిమిషాల తర్వాత చూడండి చక్కగా పొడి పొడిగా రైస్ అనేది కుక్ అవుతుంది. ఇలా వెజ్ పులావ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే ఇలాగే తినేస్తారు, రైతాతో కూడా తినొచ్చు. ఎలాంటి కర్రీస్ లేకుండా ఇలా సింపుల్గా ఒకే విధంగా కాకుండా ఇలా చేసుకుంటే వెజిటేబుల్స్తో చాలా బాగుంటుంది. అందరూ ట్రై చేయండి. థ్యాంక్ యూ.